ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మనమైతే ఇవాటి ఈ వీడియోలో మీరు మీ సొంత ఒక ఓన్ ఐఆర్టీసీ రైల్వే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేనైతే మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే చేసి చూపిస్తానన్నమాట. చాలా మంది అయితే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకోగానే వాళ్ళకైతే ఒక ప్రాబ్లమ్ అయితే వస్తుందన్నమాట. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళ అకౌంట్ అనేది అక్కడ క్రియేట్ కావడం జరగదన్నమాట. ఫ్రెండ్స్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది. ఎలా అంటే అకౌంట్ రిజిస్టర్ నోట్ ఫౌండ్, అకౌంట్ రిజిస్టర్ ఫెయిల్డ్ అని ఇట్లా వస్తుందన్నమాట. అయితే ఆ ప్రాబ్లమ్‌ని ఎలా ఫిక్స్ చేయాలో నేనైతే మీకు చెప్తాను చాలా సింపుల్‌గా. ఒకవేళ మీరు ఈ వీడియోని ఫాలో అయినట్టయితే మీకు ఏ ప్రాబ్లమ్ అయితే రాదన్నమాట. మీరైతే ఒకసారి వీడియోని మొత్తం కంప్లీట్‌గా చూడండి. అప్పుడైతే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. చాలా స్టెప్ బై స్టెప్‌గా అయితే మీకు సింపుల్‌గా చూపిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు గాని ఈ వీడియో చూస్తే మీకు ఏ ప్రాబ్లమ్ రాదు. మీకు ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేరు గూడా. మనమైతే ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు మీ ల్యాప్‌టాప్‌లోనైనా లేకపోతే మీ యొక్క పీసీలోనైనా మీ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు మీ ముందైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్‌గా ఇక్కడ సెర్చ్ పై క్లిక్ చేసుకొని సింపుల్‌గా అయితే ఐఆర్‌సీటీసీ అని సెర్చ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ అయితే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతది కదా! ఐఆర్‌సీటీసీ ఆఫీషియల్ వెబ్‌సైట్ అని చెప్పేసి. సింపుల్‌గా అయితే మీరు దీనిపై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మీ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను సింపుల్‌గా అయితే ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పేస్తాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఒక లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి వచ్చింది కదా! ఈ పేజ్‌లో. సింపుల్‌గా అయితే మీరు ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ పై క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ లాగిన్ చేసుకోమంటుంది. ఆల్రెడీ నేను ఒక ఐడీతో అయితే లాగిన్ చేసుకున్నాను. దాన్ని నేను ఇగ్నోర్ చేస్తాను. మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే రిజిస్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా! సింపుల్‌గా అయితే మీరు ఈ రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మళ్ళీ అయితే ఇక్కడ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది మిమ్మల్ని. సింపుల్‌గా అయితే మీరు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు క్రియేట్ యువర్ ఐఆర్‌సీటీసీ అకౌంట్ అని చెప్పేసి వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చేయాల్సింది ఏం లేదు. సింపుల్ మీరు చూడవచ్చు. మీ యొక్క యూజర్ నేమ్ ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీకు 2 సార్లు ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ 2 సార్లు సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చుకోవాలి. తర్వాత వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఈ క్యాప్చా అని చూసినారా? ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ చెప్పేసింది సబ్మిట్ అని. ఆ తర్వాత మీ అకౌంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోతుందన్నమాట. నేను ఫస్ట్ స్టెప్‌లో అయితే మీరు చూడవచ్చు ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ నేను ఫస్ట్ అయితే యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడవచ్చు. నేను ఎలా యూ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. తర్వాత నేను ఇక్కడ ఫుల్ నేమ్ అని చెప్పేసి వస్తుంది కదా! సింపుల్‌గా అయితే మీరు ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నా ఫుల్ నేమ్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది కదా! సింపుల్‌గా అయితే ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెలెక్ట్ ఎలా చేసుకోవాలి భయ్యా అంటే సింపుల్. ఫస్ట్ అయితే మీరు ఒక ఫోన్ నంబర్ ఉంటుంది కదా! మీ యొక్క ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఉంటుంది కదా! తర్వాత మీ యొక్క క్యాపిటల్ ఒక లెటర్ ఫస్ట్ మీ పేరులో ఒక క్యాపిటల్ లెటర్ ఆ తర్వాత ఒక 4, 5 చిన్న అక్షరాలు అయితే మీరు రాసుకోండి. లైక్ మీ పేరు సెట్ చేసుకున్నానన్నమాట. నేనైతే సింపుల్‌గా పాస్వర్డ్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నా ఒక ఫోన్ నంబర్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నా ఒక ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మీ ముందైతే ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా పాస్వర్డ్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేస్తుంది. నేనైతే నా పాస్వర్డ్ అనేది నేను సక్సెస్‌ఫుల్‌గా నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఈమెయిల్ ఐడీ అని చెప్పేసి వస్తుంది కదా! సింపుల్‌గా అయితే ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడీని అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మళ్ళీ మీ ఫోన్ నంబర్ అయితే అడగడం జరుగుతుంది. సింపుల్‌గా అయితే మీరు ఇక్కడ ఫోన్ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఫోన్ నంబర్ అయితే మీరు ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు. మీ యొక్క ఫోన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సింపుల్‌గా అయితే ఇక్కడ నేను నా ఫోన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నా ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు క్యాప్చా అని ఒకటి చెప్పేసి వచ్చింది కదా! సింపుల్‌గా అయితే మీరు ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నేను లైక్ క్యాప్చా మీరు ఎంటర్ చేస్తున్నాను మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు. క్యాపిటల్ పి సింపుల్‌గా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సబ్మిట్ అనే ఆప్షన్ చెప్పేసి ఉంది కదా! సింపుల్‌గా అయితే మీరు సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మీరిచ్చిన ఒక ఈమెయిల్ ఐడీ, మీరిచ్చిన ఒక మొబైల్ నంబర్ విల్ బి వెరిఫైడ్ నెక్స్ట్ అని ఓకే అని చెప్పేసి వస్తుంది. సింపుల్‌గా అయితే మీరు ఇక్కడ ఓకే పై క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే పై ఎలా మీరు క్లిక్ చేస్తారో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. మీ మొబైల్ నంబర్‌కి అయితే ఒక ఓటీపీ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సింపుల్‌గా అయితే మీ మొబైల్ నంబర్ వచ్చిన ఒక ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నా మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను సింపుల్‌గా అయితే ఎంటర్ చేసేస్తాను.
నేను నా మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను సింపుల్‌గా అయితే నాకచ్చిన ఒక ఈమెయిల్ అడ్రెస్‌కి వచ్చిన ఓటీపీ అయితే నేనైతే ఇక్కడ సింపుల్‌గా ఎంటర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు నేనైతే ఈమెయిల్ అడ్రెస్‌కి వచ్చిన ఒక ఓటీపీ, మన మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఒక ఓటీపీ అనేది ఇక్కడ నేను సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ ఒక వెరిఫై ఈమెయిల్ అండ్ ఓటీపీ అని చెప్పేసి వచ్చింది కదా! నేనైతే ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు. సింపుల్‌గా అయితే మీరు దీనిపై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిపై మీరు ఎలా క్లిక్ చేస్తారో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీ యొక్క ఐఆర్‌సీటీసీ అకౌంట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ క్రియేట్ అయితే అయిపోయిందన్నమాట. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ వెల్కమ్ రాజు రచ్చా. యువర్ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ అని చెప్పేసి వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడవచ్చు మీకు అయితే ఇక్కడ ఏం ప్రాబ్లమ్ అసలు రాలేదన్నమాట. మీరు కూడా ఒక ల్యాప్‌టాప్‌లోనైనా లేకపోతే ఎవరైనా పీసీలో అయినా తీసుకొని ఇలా మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ నేను సింపుల్‌గా అయితే కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇలాంటి ఒక ఆప్షన్ వచ్చిందనుకో ఇక లైక్ సేవ్ అని సింపుల్‌గా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు మళ్ళీ ఎప్పుడైనా లాగిన్ చేసుకోవాలనుకుంటే మాత్రం అక్కడ ఇన్‌స్టంట్ అయితే లాగిన్ అయిపోతుందన్నమాట. ఏం ప్రాబ్లమ్ లేకుండా. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని పై క్లిక్ చేస్తాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నేను లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఇక్కడ లాగిన్ రిజిస్టర్ పై క్లిక్ చేస్తాను. ఆ తర్వాత చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నా ఐడీ అయితే ఇక్కడ రావడం జరిగింది. సింపుల్‌గా ఇప్పుడైతే నేను చేయాల్సింది ఏంది ఇక్కడ సైన్ ఇన్ చెప్పేసి ఉంది కదా! సైన్ ఇన్ అని. సింపుల్‌గా ఈ సైన్ ఇన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను. సైన్ ఇన్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీ ముందైతే కొన్ని అయితే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతాయి. లైక్ ఇక్కడ మీ ఏజ్ ఏంది? మీ జెండర్ ఏంటిది? అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని చెప్పేసి వస్తుంది. సింపుల్‌గా నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేసేస్తాను. మీ అడ్రెస్ అనేది అడుగుతుంది. సింపుల్‌గా మీ అడ్రెస్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు నేను సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ అడ్రెస్ అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత మీరు ఇక్కడ ఆప్షనల్ అని చెప్పేసి వచ్చింది. అడ్రెస్ టు ఆప్షనల్ అని. సింపుల్ ఇక్కడ మీరు మీ అడ్రెస్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఏరియా అయితే పిన్ కోడ్ ఉంటుంది కదా! సింపుల్‌గా ఆ పిన్ కోడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా పిన్ కోడ్ అయితే ఇక్కడ నేను ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సెలెక్ట్ సిటీ అని చెప్పేసి ఉంది. దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ మీ సిటీ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. నేను సింపుల్‌గా ఇక్కడైతే నా సిటీ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. లైక్ మన డిస్ట్రిక్ట్ అన్నమాట. నేను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు మన మహారాష్ట్ర అని చెప్పేసి వచ్చేసింది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ ఏ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి. సింపుల్‌గా అయితే ఇక్కడ నేను పోస్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మా ఊర్లో ఉన్న ఒక పోస్ట్ ఆఫీస్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ ఒక చెక్ మార్క్ వచ్చింది కదా! ఇక్కడ 2 ఆప్షన్స్‌లో చెక్ మార్క్ అని చెప్పేసి. ఈ డబ్బాలైతే క్లిక్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ చెప్పేసి వచ్చింది కదా! సింపుల్‌గా మనకి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ కంగ్రాచ్యులేషన్స్ యూజర్ ప్రొఫైల్ ఈస్ కంప్లీట్ నౌ. క్లిక్ హియర్ టు యూజ్ ఐఆర్‌టీసీ బుకింగ్ యాప్ అని చెప్పేసి వచ్చింది. సో ఫ్రెండ్స్ నేను సింపుల్‌గా ఓకే యాప్ పై క్లిక్ చేస్తాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు సక్సెస్‌ఫుల్‌గా నా ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయిందన్నమాట. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మీ యొక్క అకౌంట్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏం ప్రాబ్లమ్ రాకుండా. సో ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ వీడియోని లైక్ చేసుకోండి. మీరు మన ఛానల్‌లోకి ఒకవేళ ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఇంకా. చాలా యూజ్‌ఫుల్ వీడియోస్ వస్తాయి. సో ఫ్రెండ్స్ మనమైతే కలుసుకుందాం ఒక కొత్త వీడియోలో మన నెక్స్ట్ టాపిక్‌తో. థాంక్ యూ. జై హింద్.